గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలానే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. మరి చూసేద్దామా వ్లాగ్ని? ఈరోజు నేను మీకు ఒక చట్నీ రెసిపీని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చేస్తున్నాను. ఈరోజు కొత్తిమీర పుదీనాతో ఒక చట్నీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిర్చి రెండు సమానంగా తీసుకొని వేయించుకోవాలి నూనెలో. అలానే కొంచెం కొత్తిమీర పుదీనా అవి కూడా రెండు ఈక్వల్గా తీసుకొని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను పల్లీలని నూనెలో కాకుండా విడిగా వేయించుకున్నాను. ఇవి ఒక కప్పు తీసుకున్నాను. అలానే మీరు పొట్టుతోనైనా వేసుకోవచ్చు, పొట్టు లేకుండా అయినా వేసుకోండి. ఇక్కడ నేను పుట్నాలు పావు కప్పు తీసుకున్నాను. మీరు ఏ కొలతతో అయితే పల్లీలు తీసుకుంటారో దాంతోనే పావు కప్పు పుట్నాలు తీసుకోండి. ఇందులో ఒక స్పూను జీలకర్ర వేయించలేదండి, అది మామూలుగానే వేసేసాను. అలానే పచ్చి వెల్లుల్లిపాయలు ఒక 4 నుంచి 5, కొంచెం సాల్ట్, కొద్దిగా చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. చట్నీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. చట్నీని మీరు గట్టిగా కావాలంటే గట్టిగా, లేదంటే కొంచెం పలచగా కావాలంటే పలచగా వేసుకోండి. ఇక్కడ నేను తాలింపు వేశాను. తాలింపులో కరివేపాకు, తాలింపు గింజలు, ఇంగువ ఈ 3 మాత్రమే వేసుకున్నాను. తాలింపు చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి, లేదంటే చట్నీ టేస్ట్ అంత బాగుండదండి వేడిగా వేస్తే. ఇక చట్నీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక నేను టీ ఆల్రెడీ మార్నింగ్ తాగేసాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ నేను మజ్జిగ చేశానండి పిల్లలకి. మాకు మజ్జిగ చేసుకున్నాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఉత్తి మజ్జిగకు బదులు కొంచెం నిమ్మ చెక్కను కూడా పిండుకొని తాగితే వేడి అనేది తగ్గిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ మధ్యన ఇంట్లోనే ఉంటున్నాం కదా, రకరకాల రెసిపీస్ని ఇక షేర్ చేయడం తప్పట్లేదు. అందులోనూ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అంతే. ఈరోజు నేను సోయా చంక్స్తో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇందులోనూ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ముందుగానే బియ్యం నానబెట్టాను. రైస్ కుక్కర్లో చేసేవాళ్ళు మామూలు బియ్యం అయితే 1కి 2 గ్లాసులు తీసుకోవాలి వాటరు. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ సోయా చంక్స్ని కాసేపు ఉడికించాను. ఉడికించిన తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సోయా చంక్స్తో మంచిగా రెసిపీస్ చాలా ఉంటాయండి. ట్రై చేస్తే అవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఎందుకో ఇది ఫ్లేవర్ అంటే స్మెల్ అనేది అంతగా నచ్చదు. అందుకని నేను పెద్దగా కర్రీస్ అవి చేయను, కానీ వెజ్ బిర్యానీలో మాత్రం వేస్తూ ఉంటాను. అలానే ఇక్కడ బియ్యం నానబెట్టేశాను కదా. ఇక వెంటనే నేను ఇక్కడ కూరగాయలన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా. మీ దగ్గర ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి. బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవరు, క్యారెట్, క్యాప్సికము, బఠానీ, మష్రూమ్ ఏవైనా వేసుకోవచ్చు. ఈరోజు నేను పొటాటోస్, క్యారెట్ ఇంతే ఉన్నాయండి, అందుకని ఇవి మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ ఒక కొంచెం పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నాను. అలానే 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకుందాము. క్యారెట్, తర్వాత బంగాళదుంప, టమాటోస్ ఇవన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి వంట అనేది ఈజీగా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం అప్పటికప్పుడే కట్ చేసుకుంటూ తాలింపులో వేసేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు మీకు రెసిపీ చూపిద్దామని నేను ముందుగానే కట్ చేశాను. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారని అంతేనండి. ఇక్కడ సోయా చంక్స్ చూసారు కదా, నేను శుభ్రంగా కడిగి గట్టిగా స్క్వీజ్ చేసి పెట్టాను. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇక 1 బై 1 తాలింపు వేసుకుందాము. ఇక్కడ నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కళాయిలో. దీంట్లోనే కొద్దిగా నెయ్యిని కూడా వేస్తున్నాను. ఇది అచ్చం నెయ్యితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం నెయ్యి మరీ ఎక్కువ ఉన్నా ఏదో టేస్ట్ అనేది సప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను 2 మిక్స్ చేసి వేశాను. ఇందులో 2 యాలుక్కాయలు వేసుకున్నాను. కొంచెం షాజీరా కూడా వేసుకున్నాను, అంటే పావు స్పూన్ అనుకోండి. షాజీరా కూడా వేసుకుందాము. నెక్స్ట్ ఇందులో ఒక 5 నుంచి 10 దాకా లవంగాలు ఉన్నాయన్నమాట. అంటే మీరు రైస్ క్వాంటిటీని తీసుకునే దాన్ని బట్టి మీరు కొంచెం పెంచుకోండి. అలానే నేను అనాసపు స్టార్ అనీస్ అంటారు కదా, అది కూడా వేసుకున్నాను. ఇందులో దాల్చిన చెక్క కూడా మనం 2 నుంచి 2 అంగుళాలు అంటే 1 ఇంచువి 2 వేసుకుందాము. ఇక్కడ నేను చిన్న చిన్న వేసుకున్నాను. ఇవన్నీ కూడా నేతిలో చక్కగా వేగాలి. అలానే మనం ఇక్కడ జాజికాయ అంటారు కదా, అది కూడా వేసానండి.
అలానే ఇందులో పూల్కా పత్తర్ అని ఒకటి దొరుకుతుంది. ఇది బిర్యానీలో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలానే గరం మసాలాలో కూడా చాలా బావుంటదనమాట ఇది వేసుకుంటే. ఇక్కడ నేను బిర్యానీ ఆకును కూడా శుభ్రంగా కడిగి వేశాను. ఇవి కూడా 2 దాకా వేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ముందుగా. ఇవన్నీ వేగిన తర్వాత నల్ల ఇలాచి అని ఒకటుంటుంది బ్లాక్ కలర్‌లో, అది కూడా వేసుకున్నాను. మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూను ఇది మనం లంచ్ చేసిన తర్వాత మిగిలిందనుకోండి రైసు, దాన్ని మనం ఎగ్ బిర్యానీ లాగా చేసుకోవచ్చు. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చాలా బావుంటుంది. అందుకని నేను ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసినా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను దీంట్లో కొంచెం వేగిన తర్వాత ఇందులో బంగాళదుంపలు, క్యారెట్టు, అలానే సోయా చంక్స్ ఇవి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి మనం వెజిటబుల్స్. ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వేగాలండి. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒక స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే చాలా బావుంటుంది రైసు. ఇక్కడ నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. మనం ఈ మసాలా దినుసులు ఏమి వేయకుండా ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటదండి వెజ్ పలావ్ లాగా. ఈ సోయా చంక్స్ వేసాం కాబట్టి మనం మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకుంటేనే వెజ్ పలావ్ రెడీ అవుతుంది మనకి. ఇక్కడ అల్లం అంతా కూడా చక్కగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అల్లం వేగక ముందే మీరు టమాటా ముక్కలు గినక వేస్తే అల్లం పచ్చివాసన పోదండి. అందుకని ముందుగా మనం అల్లం అంతా చక్కగా వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా అనేది ఎక్కువ ఉంటే చాలా బావుంటుంది వెజ్ బిర్యానీలో. బగారా రైస్‌లో అయితే టమాటాలు వేసుకోరండి. ఇది వెజ్ బిర్యానీ కాబట్టి నేను టమాటాలు గూడా వేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా గూడా ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా బావుంటుంది. మీలో ఎవరైనా ఇదే విధంగా చేస్తూ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటాలు గూడా చక్కగా మగ్గిపోవాలి. మెత్తగా ఉడకాలి. వీటిలో కొంచెం సాల్ట్ గూడా వేసుకుంటే టమాటాలనేవి త్వరగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను గరం మసాలా పొడి గానీ ఇలాంటివి ఏమి వేయలేదండి. కావాలంటే మీరు వేసుకోండి. ఇప్పుడు ఫైనల్‌గా మంచిగా వేగిన తర్వాత ఇక్కడ నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా! ఇది వేసుకున్నాను. ఇంట్లో గరం మసాలా వేరుగా పట్టుకోవాలి. అలానే బిర్యానీ మసాలా కూడా వేరుగా పట్టుకోవాలండి. బిర్యానీ ఫ్లేవరు మనకి మంచిగా రావాలంటే దానికి మసాలా వేరే ఉంటుంది. అది వేసుకుంటే చాలా బావుంటది. మనం చికెన్‌లో లేదంటే ఎగ్ ఫ్రైలో వేసే గరం మసాలా వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఒక స్పూన్ దాకా. ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. అందుకని మనం బిర్యానీ మసాలా కొంచెం చూసి వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మనం రైస్ కుక్కర్‌లో వేసేసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా రైస్ కుక్కర్‌లో గూడా ఈ విధంగా మనం వేయించుకోవచ్చండి ఇవన్నీ. కాకపోతే నేను ముందుగానే రైస్ కుక్కర్‌లో నానబెట్టాను. ఎందుకంటే రైస్ కుక్కర్ గిన్నె అడుగు మందంగా ఉండదు, పలచగా ఉంటది. అందుకని మనం విడిగా కళాయిలో చేసుకొని ఈ విధంగా రైస్ కుక్కర్‌లో వేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదు అంటే ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పడుతుంది. అందులో స్టవ్ మీద పెట్టినప్పుడు మధ్య భాగంలో కొంచెం హైట్‌గా ఉంటుందనమాట రైస్ కుక్కరు. అలాంటప్పుడు మనకి నెయ్యి గాని, నూనె గాని సైడ్స్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. లోపలంతా మాడతా ఉంటుంది. అందుకని నేను కళాయిలో చేసి ఈ విధంగా రైస్ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్! ఇక మనం ఇదంతా కూడా రైస్ కుక్కర్‌లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి అడుగు నుంచి రైస్ అంతా. రైస్ ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుందండి. ముందుగా మనం బియ్యం నానబెట్టుకొని వెంటనే మనం ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటే ఆ టైంలో మనకి బియ్యం నానిపోతాయి. ఈ రైస్ కుక్కర్‌ని మనం ఇక ఆన్ చేసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, కుక్కర్‌లో చాలా ఈజీగా మనం వెజ్ బిర్యానీని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక నేను ఫైనల్‌గా సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రేవీ గినక చేసుకొని ఉంటే ఈ రైస్‌లో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. గ్రేవీ గినక లేకోకుండా మీరు ఓన్లీ మామిడికాయ చట్నీతో గానీ, లేదంటే వన్ పాట్ రైస్ కింద రైతాతో గానీ తింటూ ఉంటే మీరు ఇందులో సాల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వేసుకోండి. అంటే కరెక్ట్‌గా వేసుకోండి. ఇక్కడ నేను గ్రేవీ చేస్తూ ఉన్నాను. అందుకని ఇక్కడ నేను రైస్‌లో సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకున్నాను.
ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు మనం వెజ్ బిర్యానీని రైస్ కుక్కర్‌లో. మనం విడిగా గిన్నెలో వండడం కంటే రైస్ కుక్కర్‌లో వండుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. రైస్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను రైస్ కుక్కర్ ఆన్ చేశాను కదా! ఇక వెంటనే నేను నిన్న అంటే మార్నింగ్ తోముకున్న అంట్లన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేయడము, తర్వాత మళ్ళీ వంట ప్రిపరేషన్ ఇదంతా చేశాను కదా! మళ్ళీ అంట్లు చాలా అయిపోయినాయన్నమాట. ఇక అంట్లన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇక ఫ్రెష్ అయ్యి, ఇక ఆల్రెడీ నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను కదా! ఇక తినేసేయడమే అనమాట. ఈరోజు నేను ఎగ్ గ్రేవీని కూడా చేశాను. ఆ వీడియోని కూడా ఆల్రెడీ మీతో షేర్ చేశాను. అదే రెసిపీ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశానండి. అందుకని ఇక నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసిన క్లిప్‌ని ఇక్కడ పెట్టాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తే ఈ వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.